ఫియర్, భయంని ఎలా ఓవర్‌కమ్ చేయాలి సార్ ఈ లైఫ్ స్టైల్‌లో? ఫియర్ ఓవర్కమ్ చేయటానికి చాలా దారులుంటాయి గానీ, మోస్ట్‌లీ మీకొక మేజర్ 4, 5 టెక్నిక్స్ చెప్తాను. ప్రపంచంలో మనల్ని భయపిచ్చే సబ్జెక్టు మనకంటే బలమైందైనా ఉండాలా, లేదా మనకసలు ఏమీ తెలియనిదైనా ఉండాలా. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు ఫియర్‌ని ఓవర్కమ్ చేయటానికి కొన్ని టెక్నిక్స్ చెప్తాను. ఫస్టు యోగా చేయండి. మీ మైండు, మీ థింకింగ్ ప్యాటర్న్ మీ కంట్రోల్‌లో ఉంటే మీకు ఫియర్ అనే క్రియేషనే ఉండదు. సెకండు సిట్యుయేషనల్ ఫియర్ ఉంటది. మీరు ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు వచ్చే ఫియర్ ఇయన్నీ అంటే కొత్తదనం. ఈ ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు మీరు మాక్ ఇంటర్వ్యూస్ మీ మైండ్‌లో చేయండి. ఏదైనా ప్రపంచంలో జరిగిందంటే అది 2 చోట్ల జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ జనరేట్ అయ్యి తర్వాత బయట ప్రపంచంలో మేనిఫెస్ట్ అవుతది. సో, ఈ భయాలు ఎక్కడి నుంచి ఉన్నాయా అనేది చూడండి. థర్డు మనుషులంటే భయం మనుషులే వాళ్ళు. వాళ్ళేమి పెద్ద ఇది గాదు. సో, ఆ భయాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే వాళ్ళతో అండర్‌స్టాండింగ్ ఉండాల. మోస్ట్ ఆఫ్ ది భయాలు ఇక్కడే ఉంటాయి. ఇంకేదన్నా ఉంటే ఆర్థిక సమస్యలు గాని, అట్టా కేస్ టు కేస్ ఉంటది. కామన్‌గా భయాన్ని న్యూట్రలైజ్ చేసే ఇంపాక్ట్ లేకుండా మన మీద ప్రభావం లేకుండా ఉండేది 3 కావాలా. 1 నాలెడ్జు, 2 క్లారిటీ, 3 ఎక్స్‌పీరియన్స్. ఈ 3 ఉంటే ఆల్‌మోస్ట్ 80% ఆఫ్ ది ఫియర్ ఇష్యూస్ ఉండవు. యెస్, ఆఫ్‌కోర్స్ కొంతమందిలో ఒక 20% ఉంటాయి. దానికి సోర్స్ చూసి దాన్ని సార్ట్ ఔట్ చేసుకుంటే అయిపోతది. బట్ యోగా ఈజ్ ఎ మస్ట్. థాంక్ యూ సార్.